ఇటు పాత బస్తీలో 23 ప్రధాన ఆలయాలతో పాటు 330 దేవాలయాలను అందంగా అలంకరించారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి జల్లె కడవ నిర్వహించారు. 4 గంటలకు బలిహరణ, 5:30 గంటలకు అమ్మవారికి మహాభిషేకం చేపట్టారు. బోనాల జాతరలో చివరి రోజు నిర్వహించే రంగంలో భాగంగా భవిష్యవాణి చెప్పనున్నారు. ఆగస్టు 4వ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకువెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేయనున్నారు. దీంతో బోనాల సంబురాలు ముగుస్తాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర షురైంది. అనేక మంది భక్తులు అమ్మవారికి బోనం సమర్పించేందుకు తరలి వస్తున్నారు. చాలా శతాబ్దాల చరిత్ర ఉంది లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి. బోనాల జాతర ఆదివారం మొదలైంది. 2 రోజుల పాటు ఈ బోనాల పండుగ జరుగుతుంది. అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి 116వ వార్షికోత్సవ వేడుకలివి. అందుకే అంగరంగ వైభవంగా జరిపేందుకు అంతా కూడా సిద్ధం చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులంతా తెల్లవారుజాము నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు బోనం ఎత్తుకుని వస్తూ ఉన్నారు. అయితే మొదటి రోజు బోనాలు, అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. ఇక 2వ రోజు సోమవారం రంగం భవిష్యవాణి, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో ఘటాల ఊరేగింపు కూడా భారీగా ఉండబోతోంది. ఇక ప్రభుత్వం తరపునైతే డిప్యూటీ సీఎం భట్టి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాల్ని మరి కాసేపట్లో సమర్పిస్తారు. ఇక సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు వేడుకలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బోనాలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. పోలీసుల భద్రత కూడా, నిఘాను కూడా పెంచారు. సో మహంకాళి అమ్మవారి బోనాలు సమర్పించడానికి భక్తులు వస్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుండే బోనం ఎత్తుకొని వస్తున్నారు. సో మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా కలీగ్ సుమ కూడా లైవ్ లో జాయిన్ అయి ఉన్నారు. సుమ, అక్కడ భక్తుల సందడి ఎలా ఉంది? తెల్లవారుజాము నుండే అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా చాలా కోలాహలంగా మారినట్టుంది. కృప, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ మొదటి బోనాన్ని సమర్పించిన తర్వాత ఈ బోనాల జాతర షురూ అయిపోయింది. ఆలయాన్ని ఎంతో అందంగా ముస్తాబు చేశారు. మహిళలు పట్టు చీరలు కట్టుకొని అందంగా రెడీ అయి తమ బోనాలను ఎంతో భక్తితో ముస్తాబు చేసుకొని అమ్మవారికి సమర్పించేందుకు నెత్తి మీద పెట్టుకొని సింహవాహిని అమ్మవారి ఆలయానికి ఒక్కొక్కరుగా వస్తున్నారు. కృప, ప్రస్తుతం మనం ఇక్కడ చూసినట్లయితే ఒక పండుగ వాతావరణమే కనిపిస్తుందని చెప్పాలి. ఉదయం మొదటి బోనం సమర్పించిన తర్వాత ఈ బోనాల జాతర స్టార్ట్ అయిపోయింది. మనం చూడొచ్చు ఆలయాన్ని కూడా ఎంతో సర్వాంగ సుందరంగా రంగురంగుల పూలతో ఎంతో అందంగా అలంకరించారు. చూస్తున్నా మనం క్యూ లైన్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. కృప, క్యూ లైన్ విషయానికి వస్తే మొత్తం బోనాలకు సంబంధించి 2 క్యూ లైన్స్ ని ఏర్పాటు చేశారంటే ముఖ్యంగా ఆడవాళ్ళు బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించేందుకు వస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ సెక్యూరిటీ పరంగా పోలీస్ ఫోర్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా ఉంది. మనం చూస్తున్నాం. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బోనాలు ఎత్తుకొని కొంతమంది అమ్మవారికి సమర్పించేందుకు వస్తున్నారు. అసలు అమ్మవారికి బోనాలు ఎప్పటి నుంచి సమర్పిస్తున్నారు, వారితో మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం. అమ్మవారికి బోనం అంటే భోజనం. ఆ భోజనాన్ని అమ్మవారికి ఆడపడుచు తమ ఇంటికి ఆషాఢ మాసంలో వస్తుందని చెప్పి బోనాన్ని సమర్పిస్తుంటారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు మనం లైన్ లో ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా బోనం ఎత్తుకొని ఎంతో అందంగా ముస్తాబై వచ్చారు. అమ్మ, చెప్పండి, బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎప్పటి నుంచి సింహవాహిని అమ్మవారికి మీరు ఈ బోనాన్ని సమర్పిస్తున్నారు? మీ పేరేంటి? నా పేరు ప్రసన్న. చాలా ఏళ్ళ నుంచి సమర్పిస్తున్నాం మేము. మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మవారికి బోనం అంటే లోపల ఏముంటుంది ప్రసాదంగా? ఏం మీరు అది అమ్మవారికి అన్నం ఉంటుంది, మళ్ళీ చారు, చింతపండుది, మళ్ళీ పెరుగు, మళ్ళా ఇంకా
అమ్మవారి మహత్యం గురించి ఏం చెప్తారు? ఈ టెంపుల్ గురించి చాలా మహిమగల దేవత ఉన్నది. అనుకునే పనులన్నీ కరెక్ట్ అవుతాయి. కృప మనం చూడొచ్చు, మహిళలు ఒక్కొక్కరుగా బోనాలను సమర్పిస్తూ ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక దేవాదాయ శాఖ నుంచి పట్టు వస్త్రాలని 11 గంటలకు అధికారికంగా ప్రకటించబోతున్నారు. అక్కడికి వచ్చి అమ్మవారికి సమర్పించబోతున్నారు. ఇక్కడ ఆలయ ఏర్పాట్లు అసలు ఎలా ఉన్నాయి, ఈ 2 రోజుల పాటు అమ్మవారి బోనాల పండుగకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఆలయ కన్వీనర్ మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అరవింద్ కుమార్ గౌడ్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈ 2 రోజుల పాటు ఈ బోనాల జాతర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అద్భుతంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎంతమంది భక్తులు వచ్చినా వారికి సాఫీగా దర్శనమయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 3 క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు సపరేట్గా, బోనంతో కూడుకొని వచ్చే మహిళలకు సపరేట్గా, అదేవిధంగా జనరల్ సపరేట్గా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అద్భుతంగా గవర్నమెంట్ సహకారంతో, పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో అన్ని మనకి జనరల్ పబ్లిక్స్కి వాటర్ ప్యాకెట్స్, సాచెట్స్ కానివ్వండి, అదేవిధంగా మొబైల్ టాయిలెట్స్ కానివ్వండి, అదేవిధంగా ఒక హెల్త్ క్యాంప్ ప్రొవైడ్ చేయడం కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు మన బట్టి విక్రమార్క గారు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాబోతా ఉన్నారు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు కొండ సురేఖ గారు, హర్యానా గవర్నర్ బండారు అందరు రాబోతా ఉన్నారు. వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఓకే అండి, మనం చూసాం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలని సమర్పించేందుకు రాబోతున్నారు. ఇది ప్రస్తుతం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర దగ్గర ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్. కృప. ఓకే సుమా. అమ్మవారి పట్ల భక్తి శ్రద్ధలతో అక్కడ ఉన్నటువంటి కళాకారులు కూడా నృత్యం చేస్తున్నారు, భక్తులను కూడా ఆహ్లాదపరుస్తూ ఉన్నారు. ఆలయం మొత్తం కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుత్ దీప కాంతులతో, పూలతో మొత్తం అలంకరించారు. సింహవాహిని అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుండే భక్తులంతా కూడా వస్తూ ఉన్నారు. బోనమెత్తుకొని మహిళలు బారులు తీరారు. ఇక పాత బస్తీ లాల్ దర్వాజా బోనాల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ కూడా ఉంది. పోలీసులు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అయ్యారు మా ప్రతినిధి సునీల్. ట్రాఫిక్ ఏమైనా మళ్లించారా? అక్కడ భద్రత ఏ విధంగా ఉంది? భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏ జాగ్రత్తలు తీసుకున్నారు? పాతబస్తీ బోనాల జాతర అంటేనే పోలీసులకు ఒక సవాల్గా మారుతుందని చెప్పవచ్చు. దాదాపు 116 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి లాల్ దర్వాజా సింహవాహిని బోనాలతో పాటు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 23 ఆలయాలకు సంబంధించిన బోనాలు ఈరోజు ఘనంగా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. కాబట్టి అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసింది. దాదాపు 2000 మందితో భారీ బందోబస్తుని పాతబస్తీ బోనాలకు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి నేరుగా ప్రత్యక్షంగా ఈ యొక్క మొత్తం బోనాల జాతరని పర్యవేక్షిస్తున్నారు. ఉదయం నుంచి కూడా దాదాపు 4 గంటల నుంచే, తెల్లవారుజాము నుంచే బోనాల జాతరకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. మొత్తం మీద దాదాపు 23 ఆలయాలు, పాతబస్తీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి 23 ఆలయాలకి మొత్తం 2000 మంది పోలీసు భద్రత నడుమ ప్రస్తుతమైతే బందోబస్తును ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సింహవాహిని అటు 116 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సింహవాహిని అమ్మవారి ఆలయానికి వద్ద కూడా ప్రస్తుతమైనటువంటి భద్రత ఏర్పాటు చేసింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు పోలీస్ శాఖ, అదేవిధంగా షీ టీం, అదే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షీ టీంతో పాటు టాస్క్ ఫోర్స్ బృందాలు, అదేవిధంగా అటు చార్మినార్ పరిసర ప్రాంతంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఫోర్స్తో కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఈ రోజు రేపు అంటే 2 రోజుల పాటు బోనాల జాత పాతబస్తీలో జరుగుతుంది. కాబట్టి ఇక రేపు జరిగేటువంటి బోనాల జాతర ప్రధానమైనటువంటి ఘట్టంగా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి ఊరే
ఊరేగింపు అనేది చాలా సీరియస్గా ఉంటుంది కాబట్టి ఎంతో పోలీసులు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే పాత బస్తీ పరిసర ప్రాంతాల నుంచి ఈ యొక్క ర్యాలీ అమ్మవారిని ఊరేగింపు జరుగుతుంది కాబట్టి ఆ పరిసర ప్రాంతంలో కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో అక్కడ గతంలో చోటు చేసుకున్న సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఈసారి మొత్తం కూడా ట్రాఫిక్ని పూర్తిగా దారి మళ్లించారు. ఈ 2 రోజుల పాటు పాత బస్తీ పరిసర ప్రాంతాలకి ఏ ఒక్క వెహికల్ కూడా అనుమతించడానికి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో కొంత హిందూ ముస్లిమ్స్ కొంత లాస్ట్ టైం కొన్ని గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఈసారి అలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఫ్రీ ఇన్సిడెంట్స్ జరిగే విధంగా అంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం మీద సీసీటీవీ కెమెరాలతో ప్రతినిత్యం కూడా నిఘాను ఏర్పాటు చేశారు. అనువనున పోలీసులు గస్తీ కాస్తున్నారు. సెన్సిటివ్ ప్లేసెస్ దగ్గర ఏదైతే కొన్ని ఇబ్బందికరమైనటువంటి శాంతి భద్రతకు విఘాతం కలుగుతున్నటువంటి ప్లేసెస్ వద్ద మాత్రము ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు అదేవిధంగా సిఆర్పిఎఫ్ బలగాలతో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం కూడా కమాండ్ కంట్రోల్లో మానిటరింగ్ ద్వారా సీసీటీవీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం దాదాపు పాత బస్తీ పరిసర ప్రాంతం అంటేనే పోలీసులకు ఒక పెద్ద సవాల్గా మారుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం ఈ రోజు రేపు జరిగేటువంటి బోనాల జాతరకు సంబంధించి పోలీసులు మాత్రం సీసీటీవీ ఫుటేజ్లతో పాటు మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు, మరోవైపు టాస్క్ ఫోర్స్ బృందాలతో కావచ్చు, మరోవైపు అటు షీట్ టీమ్స్ తో పాటు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. మొత్తం మీద ప్రశాంతమైన వాతావరణంలో ఈ బోనాల జాతర జరిపేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. కృప. రైట్ సునీల్.